నమస్తే, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే నేను ఇప్పుడు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మార్చి మాసం 2025 సంవత్సరం మరి యొక్క వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి, ఆ రకంగా నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశికి ఏమవుతుందంటే 11వ స్థానంలో కేతు ఉండడం అనేది జరుగుతుంది. భక్తి కనుక ఉన్నట్టయితే తప్పకుండా విజయాలు అనేటువంటివి మీకు ప్రాప్తం అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే విఘ్నేశ్వరుని పూజించటం అనేటువంటిది అతి ముఖ్యం అని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి జీవితం అన్న తర్వాత. అలాంటి విఘ్నాలు ఏమీ కలగకూడదంటే మాత్రం ప్రతిరోజు పొద్దుటనే విఘ్నేశ్వరుని ప్రార్థన మాత్రం అవసరం అని మాత్రం మీరు తెలుసుకోండి. ఇకపోతే మిగతా విషయాల్లోకి వస్తే చతుర్థ స్థానంలో, ముఖ్యంగా గృహస్థానంలో, విద్యాస్థానంలో కనుక తీసుకుంటే, తల్లి స్థానంలో తీసుకుంటే రవి శని ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఉండటం అనేది అంటే ఏంటంటే తండ్రి కొడుకులకు గొడవ. ఇంట్లో ఏదో రకంగా తండ్రి కొడుకులకు గొడవ కలగకుండా జాగ్రత్త పడాలి. కొడుకైనా నెమ్మదిగా ఉండాలి, తండ్రి అయినా నెమ్మదిగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అభిప్రాయ భేదాలు కలిగి ఒకరినొకరు గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అది ఏ కారణమైనా కావచ్చు, గొడవే కదా. అంచేత ఆ రకంగా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇక మరో విషయం ఏంటంటే పంచమ స్థానంలో రాహువు, నెప్ట్యూను, బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి సంతాన రీత్యా కొంచెము ఒక రకమైనటువంటి సమస్య కలగవచ్చు. అటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే వాళ్ళ వాళ్ళని వదిలేయండి. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. వాళ్ళ మీద వాళ్ళ బాధ్యతని వాళ్ళకి వదిలేస్తే ఏ సమస్య లేదు. అనవసరమైనటువంటి పట్టింపులకు పోతేనే సమస్య వస్తుంది. మీకు నిద్ర పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి. 30 రోజులే కదా మార్చి మాసం. ఆ మాసం గడిచిపోతే ఈ సమస్య మీకు ఉండదు. కాబట్టి మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు హ్యాపీగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇక సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. ఒక్కోసారి గురువు ఏం చేస్తాడంటే ఈ భార్యాభర్తల మధ్యన చిన్న గొడవ పెడతాడు. ఆ గొడవ ఎందుకు కారణమవుతుందంటే తర్వాత ప్రేమకు కారణమవుతుంది. అయ్యో సారీ అని భర్తను, సారీ తప్పైపోయిందని భార్యను ఇలా అనుకోవాలి. వీళ్ళు గొడవ పడవాలి, మళ్ళీ ప్రేమ అనేది సిగురించాలి, మళ్ళీ హ్యాపీగా వీళ్ళు ప్రేమగా ఉండాలి అనుకుంటాడు గురువు. కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు కాస్తో కోస్తో గొడవను పెట్టి భార్యాభర్తలని ఇద్దరిని కూడా ఎక్కువ ప్రేమతో కలిపేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన శుభుడు కాబట్టి మంచినే కోరుకుంటాడు, శుభాన్నే కోరుకుంటాడు. ఆయన ఏమి విడదీస్తాడని కొంతమంది అంటుంటారు. అలా జరగదండి. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుడు. అష్టమంలో కుజుడు ఉంటే ఏమవుతుంది? పొయ్యి దగ్గర జాగ్రత్త, రోడ్డు పైన జాగ్రత్త. ఏదైనా గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉంచుకోండి. ఒకవేళ కొంతమంది ఏమీ పాలుపోదు, గడ్డం పెరిగింది కదా అని చెప్పేసి మగవాళ్ళు గడ్డాన్ని గీస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? కట్ అయిపోతుంది. రక్తం కళ్ళు చూసుట అనేటువంటి విషయం అక్కడ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికే చేయండి. ఎవరైనా పెద్దలు బయటికి పోకురా నాయన అంటే పోకుండా ఉండండి. పని ఉంటే ఇంట్లో ఉండి చేసుకోండి. ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది కదా, అట్లాగా మేనేజ్ చేసుకోవడానికే ప్రయత్నించండి. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం చాలా మెలకువగా జాగ్రత్తగా ఉండండి. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కకండి. ఏదో వస్తువులు ప్లాట్ఫామ్ మీద పరిగెత్తి ట్రైన్ నడుస్తుంటే అది ఎక్కబోయి కింద పడి బోర్లా పడి పళ్ళు విరగొట్టుకోకండి. ఇలాంటివన్నీ జాగ్రత్తలు పడితే కనుక హ్యాపీగా మార్చి మాసం అంతా కూడా వృశ్చిక రాశికి గడిచిపోయేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే గురువు తానున్న క్షేత్రం నుంచి, ఆయన వృషభ రాశిలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడంటే పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తాడు. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఏ స్థానాలు చూస్తున్నాడు? లాభస్థానాన్ని, ఆరోగ్య స్థానాన్ని, ఆ తర్వాత శరీర స్థానాన్ని, ధైర్యానికి సంబంధించిన స్థానాన్ని చూస్తున్నాడు. సోదరుల మధ్యన సఖ్యత ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, లాభసాటి బేరం కూడా సాగుతుంది. ఇలా గడిచిపోతుండేటువంటి ఈ మాసం అంతా హ్యాపీగా గడిపేయండి. ఏదో రకంగా ఆలోచించి అడుగులు వేయండి, సరిపోతుంది. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదవండి, హనుమాన్ చాలీసా చదవండి, వినాయకుడికి పూజ చేయండి. చాలు, హ్యాపీగా ఈ మాసం అంతా కూడా గడిచిపోతుంది. మీకే తెలియకుండా వెళ్ళిపోతుంది. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.